వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా మంత్రి అచ్చెన్నాయుడు గారికి సార్ క్షమించాలి, ఇది మిమ్మల్ని మేము అంటున్నటువంటి మాట కాదు. వైసీపీ వాళ్ళు అసెంబ్లీలో అన్నటువంటి మాటకి సంబంధించి రాజకీయ నాయకుల భాష ఎక్కడ ఎలా ఉంటుంది అనే ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి మాత్రమే టైటిల్లో ఈ మాట మాట్లాడడం జరిగింది. అంతే తప్ప అగౌరవంగా మిమ్మల్ని అవమానించడానికో ఇంకో దానికో కానే కాదు అనేది ముఖ్యంగా మీకు అభిమానులకు అందరికీ చెప్తున్నటువంటి ఒక విషయం. సరే, పాయింట్లోకి వస్తే, ఇవాళ శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా వైఎస్ఆర్సీపీ నేత తూమాటి మాధవరావు గారు నియమితులయ్యారు. చైర్మన్ గారు ఆయన్ని కుర్చీలో కూర్చోండి రండి అని చెప్పి ఆసీనంలో అన్నారు. అయ్యింది. సరే, వైసీపీ వాళ్ళు గగ్గోలు పెట్టారు, మంత్రులను ఎమ్మెల్యేలు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పని. సరే, వాళ్ళు శాసనసభలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, అది సాంప్రదాయమా కాదా ఏంటనేది పక్కన పెడదాం కాసేపు. అయిపోయింది. సో కొత్తగా వచ్చినటువంటి తూమాటి మాధవరావు గారు డిప్యూటీ చైర్మన్ ఆఫ్ శాసన మండలి చైర్లో ఆసీనవగానే ఉత్తరాంధ్ర నుంచి దువ్వాడ శ్రీనివాస్కి మైక్ వెళ్ళింది. వెంటనే ఆయన మొదలెట్టాడు. వ్యవసాయానికి సంబంధించి చంద్రబాబు వచ్చిన తర్వాత పాడైపోయేది రైతులు అంటూ ఇంకోటంటూ వ్యవసాయ శాఖ మంత్రి గారు మీరు ఇక్కడ ఉండండి, మీరు మాట్లాడండి, చేయండి అని ముందు మాట్లాడుతూ అధ్యక్ష అని చెప్పి ఒకసారి మీరే చూడండి. అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నాడు అచ్చెన్నాయుడు అనేవాడు. ఆంబోత్ అధ్యక్ష, ప్రజల్లో చాలా సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. ప్రజలు మాకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏర్పాటు 2.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. వ్యవసాయం సర్వనాశనం చేశారు అధ్యక్ష. ఆ పెద్ద మనిషి వచ్చాడు, ఇప్పుడు ఎందుకు రాడు అధ్యక్ష? దమ్ముంటే రమ్మనండి అధ్యక్ష, మీరు పిలవండి అధ్యక్ష. ఆ సభ ఎవరైతే అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నాడు అచ్చెన్నాయుడు అనేవాడు. ఆంబోత్ అధ్యక్ష, క్షమించండి, అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నాడు అచ్చెన్నాయుడు అనేవాడు. ఆంబోత్ అధ్యక్ష, క్షమించండి, అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నాడు అచ్చెన్నాయుడు అనేవాడు. ఆంబోత్ అధ్యక్ష, క్షమించండి, అది గతంలో మేము పెట్టిన పేరే అధ్యక్ష, సార్థక నామధేయం అయింది. ఈరోజు హౌస్ అంతా కూడా అదే గట్టిగా చెప్పారు. అది గతంలో మేము పెట్టిన పేరే అధ్యక్ష, సార్థక నామధేయం అయింది. ఈరోజు హౌస్ అంతా కూడా అదే గట్టిగా చెప్పారు. చూసారుగా, ఇది అక్కడ వాళ్ళు మాట్లాడేటువంటి భాష. నిన్న మొన్న అనుకుంటా శాసనమండలిలో బొత్స వర్సెస్ అచ్చెన్నాయుడు గారు జరిగింది. అచ్చెన్నాయుడు గారేమో దద్దమ్మ అన్నారు, అంటే చేతకానితనం అనేటువంటి మీనింగ్ వచ్చేది. సరే, ఇవాళ వచ్చేసరికి దానికి కౌంటర్గా దువ్వాడిని దింపినట్టున్నారు వీళ్ళు. మరి దువ్వాడ లేచిపోయి అచ్చెన్నాయుడు గారిని ఆంబోతు అని పేరు పెట్టాం మేము. సార్ ఆయన పిలవండి సార్ మంత్రి గారిని, ఆయన అచ్చెన్నాయుడు కాదు సార్, ఆయనకు ఆంబోతు అని పేరు పెట్టాము అని చెప్పి మాట్లాడాడు. అంటే మరి దువ్వాడెవరు? దున్నపోతా? ఆయన దున్నపోతా? సభలోకి వెళ్ళి సమస్యల మీద మాట్లాడండిరా అంటే ఒక్కొక్కడు ఈ ఆంబోతులు, దద్దమ్మలు, సన్నాసులు, లేదంటే ఇలాంటి మాటలు మాట్లాడతారేంటి? అండ్ ఆఫ్ కోర్స్ సార్, ఈ మాట మనం అనకూడదు, మనం అడగకూడదు. కానీ అడగాల్సినటువంటి స్థానంలో ఉన్న గౌరవ ఉపసభాపతి శాసనమండలికి తూమాటి మాధవరావు గారు చిక్కటి చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నారు. అంటే ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వైసీపీలో ఉన్నారు కదా అంతకుముందు వరకు. సో చైర్లోకి వెళ్ళినా కూడా ఇదే రకమైనటువంటి అభిప్రాయం, ఆయన హావభావాలు ఉన్నాయి. ఈజ్ నౌ న్యూట్రల్. ఆయన ఎవరి పక్షాన లేరు, ఆయన ప్రభుత్వ పక్షాన్ని మాత్రమే ఉన్నారు. అది ఆయన గుర్తెరిగారా లేదా తెలియదు. బట్ ఏంటి భాష ఏంటి అసలు సభలోకి వెళ్ళి మాట్లాడేది? దీనికా ప్రజలు ఎన్నుకుంది? గత హాయంలోని ఇలాంటి భాషే, ఇప్పుడు కూడా కొంతమంది దగ్గర నుంచి ఇలాంటి భాష వస్తుంటే ఎన్నికల్లో ఓట్లేసి తప్పు చేశారా ప్రజలు అనేటువంటి ఒక అనుమానం కలుగుతుంది రాష్ట్ర ప్రజలందరూ కూడా. బేసిక్గా ఆయన దువ్వాడ శ్రీనివాస్కి అర్హత ఉందా? శాసన మండలిలో కూర్చొని మాట్లాడేటువంటి అర్హత ఆయనకు ఉందంటారా అసలు? అందులో అచ్చెన్నాయుడు గారిని పట్టుకొని ఈ రకంగా బాడీ షేమ్ ఇప్పటి నుంచే కాదు, ముందు నుంచి కూడా 2014-19 మధ్యకాలంలోనూ 19-24 మధ్యకాలంలో, 24 నుంచి ఇప్పుడు, ఈవెన్ 14-19 మధ్య కూడా కాస్త ఈ రకమైనటువంటిదే. మరి మార్పు ఎక్కడ? ఇంకా మారకపోతే ప్రజల్లో స్థానం లేదు, అసలు వ్యవహారం లేదు. ఇంకా రాజకీయాలకు వీళ్ళు ఎవరు పనికి రారు, అవసరం లేదు అని వస్తారు, ప్రజలు కూడా పట్టించుకోరు. పైగా ఉపసభాపతిగా ఉంటే నవ్వడం ఏంటండి? పేరు ఇలా పెట్టాము అంటే నవ్వడం ఏంటి? తప్పండి, వ్యక్తిగతంగా ఇలాంటి విమర్శలు చేయకూడదు, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పాలి కదా కనీసం. నో, హీ కుడ్ంట్ స్టాప్. సో అలాగా పంపేదేమో పెద్దల సభకి, భాష ఏమో చాలా థర్డ్ గ్రేడ్ లాంగ్వేజ్ లాగా అక్కడ ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవడం, ఇవి చేస్తున్నారు. అవసరం అంటారు ఇలాంటి పెద్దల సభకి ఇలాంటి వాళ్ళని పంపడం?
మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.